ఈ దినమున ఆరాధనకై దేవుని యొక్క వాక్యము కీర్తనలు 138 1 నుంచి 8 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గమును గూర్చి గానము చేసెదరు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను బలహీనుడి ప్రభా. నన్ను నీ ఆత్మతో అభిషేకించి నాయన నీ వాక్యం అందించండి. చెలుచాటును మరుగుపరచండి. నేను బలహీనుడి ప్రభా. నీరే నీ యొక్క కృప చూపించి సహాయం చేయమని, నీ యొక్క సన్నిధి నాయన మా మధ్య ఉంచమని, మీరే తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని గనక మనం చూసినట్లయితే ఇది 108వ కీర్తన, దావీదు కీర్తన. దావీదు దేవుడిని ఎక్కువగా స్తుతించే వ్యక్తిగా మనం చూస్తూ వచ్చాం. అట్లాగే ఎక్కువగా పాటలు పాడుతూ దావీదు ఎక్కువగా దేవుడిని స్తుతించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ గనక మనం చూసినట్లయితే మొదటి వచనంలో నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడిని ఒక వ్యక్తి స్తుతించేటప్పుడు ఆయన్ని హృదయపూర్వకంగా మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని మనం గణపరచాలి. చాలామంది మనం హాఫ్ హార్టెడ్తో, ఏదో సమస్యలతో, ఏదో బాధలతో ఒక్కోసారి దేవుడిని అట్లా రెండు వైపులు ఆరాధిస్తూ ఉంటాం. కానీ దావీదు ఏమంటున్నాడంటే పూర్ణ హృదయంతో, అంటే దేవుని మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని గణపరుస్తాను అని చెప్పేసి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త అందరం కలిసి చదువుకుందాం. 22:37 వాక్యం ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 22:37 అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే, మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను మనం సేవించాలి. ఇక్కడ కనుక దావీదు ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అట్లాగే దావీదు దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి అంటే, ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అనుకుంటున్నట్టే, ఎల్లప్పుడూ నా దేవుణ్ణి నేను ఎప్పుడూ స్తుతించదను, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నా జీవిత కాలమంతయు నేను నిన్ను స్తుతించదను అని వాక్యంలో కూడా మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఏమైనాడో అంత గొప్ప దేవుడు, దేవుడిని మనం నమ్ముకోవడానికి, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికలను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. అట్లాగే మనం చూసినట్లయితే దావీదు ఏమంటాడంటే, కీర్తనలు 103:4 వచనంలో అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 103:4 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము.
ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. ఇక్కడ కనుక దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. నిజంగా మనం చూసినట్లయితే 2020 కనుక ఇయర్లో మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు. ఈరోజు ఆ పాండమిక్ సిచ్యుయేషన్లో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. కొన్ని లక్షల మంది చనిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. ప్రభా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఈరోజు నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను అంటాడు దావీదు. నువ్వు నా జీవితంలో చేసిన మేలును బట్టి నేనేం చెల్లించగలను అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట వచనం, నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అట్లాగే ఆయన ఏమంటున్నాడంటే, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. దేవతల అంటే ఈరోజు మనం చూసినట్లయితే నా దేవుడిని నమ్ముకున్న వారు ఉన్నారు, దేవుడిని నమ్ముకొని వారు ఉన్నారు. మన చుట్టుపక్కల గనక మనం చూసినట్లయితే అనేక జనాంగాలు ఉన్నారు. ఆయన ఏమంటున్నాడంటే, దేవతల ఎదుట, అన్ని దేవతల తట్టు కూడా ఉన్నప్పటికీ కూడా నేనైతే నా దేవుడైన యెహోవాను నేను సన్నిధిస్తాను, నా దేవుడైన యెహోవాను బట్టి ఆయన నేను నా పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, ఆయన గణపరుస్తాను, ఆయన స్తుతిస్తాను అని చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే 2వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి, ఇక్కడ యూదులకున్న ఒక ఆచారం ఏంటంటే, వాళ్ళు ఉత్తరం ఉన్నప్పటికీ, ఉత్తర దిక్కును ఉన్నప్పటికీ కూడా, దక్షిణ దిక్కు, తూర్పు పడమర ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యెరూషలేము యొక్క మందిరము తట్టు తిరిగి వాళ్ళెప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయుచుండెను. యెరూషలేము తట్టు, ఆయన తట్టు తిరిగి, ఆయన మందిరం తట్టు తిరిగి ఆయన్ని ఆరాధించినట్లుగా, ఆయన కొరకు ప్రార్థించినట్లుగా, ఆయన స్తుతించినట్లుగా, ఆయన్ని గణపరిచినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వర్సెస్గా, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నామము అంటే, ఒక నామం అంటూ కనుక మనం చూసినట్లయితే బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును, యెహోవా రాఫా, యెహోవా స్వస్థపరచును, యెహోవా నిస్సి, యెహోవా జయము, ఎబెనేజర్ అయిన దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు. కొత్త నిబంధనలో చూస్తే యేసు క్రీస్తు, యేసు రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు, యేసు క్రీస్తు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడం గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడను. అట్లాగే మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు దేవుడు, దేవుడు మనకి తోడైన దేవుడు. కానీ దేవుడు గనక మనం చూసినట్లయితే ఎన్నో పేర్లు ఉంటున్నాయి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఆయనకున్న యెహోవా వీరే, అబ్రహాము పేరు పెట్టాడు, యెహోవా చూచుకొనును, అట్లాగే యెహోవా స్వస్థపరచును, ఎన్నో నామములు ఉన్నాయి బైబిల్లో. మనం చూసినట్లయితే దేవుడికి చాలా పేర్లు ఆయా పరిస్థితులను బట్టి స్వస్థపరిచే దేవుడిగా, ఆదరించే దేవుడిగా, బలపరిచే దేవుడిగా, స్థిరపరిచే దేవుడిగా, సహాయం చేసుకునే దేవుడిగా మనం పేర్లు చూస్తూ వచ్చాం. కానీ కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యాన్ని గొప్ప చేసిన. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యెహోవా వాక్యము యథార్థమైనది అంటాడు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగినవి అని చెప్పేసి మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈరోజు మనం చూసినట్లయితే ఆ వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా? ఆ వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా లేదా? ఆ వాక్యమే శరీరధారి అయి యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి సర్వమాన పాప పరిహారార్థం ఆయన తన సిలువలో చివరి రక్తబొట్టు వరకు కాచాడు. ఈరోజు మనం చూసినట్లయితే వాక్యానికి ఒక శరీరం కనుక అమర్చినట్లయితే యేసుక్రీస్తు. అట్లాగే వాక్యం కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన
జీవించును. అట్లాగే మనం చూసినట్లయితే నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము అంటాడు. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము అంటారు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగచేయుచున్నది. వాక్యము వాక్యం వాక్యం. ఈరోజు కనుక మనం చూసినట్లయితే ఈ వాక్యం కనుక లేకపోతే మన జీవితాలు ఏమైపోయి ఉండేదో. కీర్తనలు అంటాడు, నీ వాక్యము నన్ను ఆదరించుచున్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలగచేయుచున్నది. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఈరోజు మనం చూసినట్లయితే నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణములై ఉన్నాయనేది బైబిల్లో మనం చూస్తూ వచ్చాం. ఈరోజు కనుక మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నీ వాక్యము నీ నామము కంటే నీ వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఈరోజు మనం వాక్యాన్ని చూసినట్లయితే ఆ వాక్యము లేకపోతే మన జీవితం లేదు. ఆ వాక్యమే శరీరధారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూసినట్లయితే నేను పాపులనే పిలవచ్చుతాను కానీ నీతిమంతులు నేను పిలవరాలేదని చెప్పి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన కోసము సిలువలో చివరి రక్తబొట్టుకు కాచి మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఆయన్ని స్తుతింపబద్ధులమైనాం. ఈరోజు వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు అట్లాగే మనం చూసినట్లయితే లాస్ట్ 2 వర్సెస్ లాస్ట్ చూసినట్లయితే నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ఈరోజు చూసినట్లయితే నీ కృపా సత్యములను బట్టి నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆయన యొక్క కృప. ఈరోజు కనుక మనం చూసినట్లయితే కీర్తనలు 86:13 వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 86:13. ప్రభువా నా దేవా, నా ఎడలను చూపిన కృప అధికమైనది, పాతాళము అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఈరోజు కనుక మనం చూసినట్లయితే నా ఎడలను చూపిన కృప అధికమైనది, ఎక్కువైపోయినది, పాతాళం యొక్క అగాధము నుంచి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు. ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే పాతాళపు అగాధము నుంచి నిత్య నాశనానికి, నిత్య నరకానికిలోనైనా నిన్ను నన్ను రక్షించడానికి ఆ యొక్క కృప పాతాళపు యొక్క అగాధం నుంచి మనల్ని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే ఎఫిషియన్స్ 2nd చాప్టర్ 8th వర్సెస్లో ఎఫిషియన్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం అందరం కలిసి చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే కేవలము దేవుని యొక్క కృప, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు. ఈ యొక్క కృప మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. కృప మనల్ని పాతాళము నుంచి, అగాధము నుంచి మనల్ని పైకి లేపినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనం నిర్మూలం కాకున్నాము. ఈరోజు మనం చూసినట్లయితే ఎవ్రీ డే నూతనంగా ఫ్రెష్గా ఈరోజు మనం మార్నింగ్ లేచామంటే దేవుని యొక్క కృప. దీని లెక్క ప్రకారం చూసినట్లయితే ఎవ్రీడే నైట్ పడుకొని మార్నింగ్ లేగకుండా 23,000 చనిపోతున్నారంట. ఈరోజు మనం నిర్మూలం, ఈరోజు మార్నింగ్ ఇక్కడ కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే ఆయన యొక్క కృప. మనం నిర్మూలం కాకుండా దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నామంటే ఆయన వాత్సల్యత, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కృప మనము నిర్మూలం కాకుండా కాపాడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ వచ్చాం. అట్లాగే కీర్తనలు 108:4 అంటాడు. ఒకసారి అందరం కలిసి చూద్దాం. కీర్తనలు 108:4. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. ఆయన కృప కనుక మనం చూసినట్లయితే ఆకాశము కంటే ఎత్తైనది. ఈరోజు మనం చూసినట్లయితే మనకి ఆకాశానికి డిస్టెన్స్ ఎవరన్నా మెజర్ చేయగలమా అంటే లేదు. ఆయన కృప అంతకంటే గొప్పది, ఆకాశము కంటే ఎత్తైనది, మేఘములంతా ఎత్తుగా ఉన్నది. ఈరోజు మేఘాలను మనం టచ్ చేయలేము
ఆయన చూసినట్లయితే అన్లిమిటెడ్ గ్రేస్, ఆయన కృప అంత అధికముగా ఉంది. ఆయన కృపను మనము కొలవలేము. అందుకనే దీనిలో మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో పౌలుతో అంటాడు, బలహీనత యందు నా కృప నీకు చాలును. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం సజీ లెక్కలు ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం చూసినట్లయితే అట్లాగే కీర్తనలు 89:14 వచ్చిన అందరం కలిసి చదువుదాం. కీర్తన 89:14. నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారమైనట్లుగా మనం చూస్తున్నాం. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. కృపా సత్యములు అట్లాగే మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నేనే యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సత్యం అంటే యేసుక్రీస్తే. ఇట్లాగ మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 2:9 అందరం కలిసి చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు, ప్రతి మనుషుని కొరకు ఆయన తన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అట్లాగే మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున, ఆయన మనం చూసినట్లయితే మన కోసం మరణం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అట్లా ప్రతి మనుషుని కొరకు యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రపరచును. ఆయన మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే మనకి రక్షణ ఇవ్వటానికి, మనకి నిత్యజీవం ఇవ్వటానికి, మనకి ఆయన యొక్క సింహాసనం ఇవ్వటానికి. అందుకని ఒక పాట ఉంది కదా, కృపామయుడా నీలోన నివసింప చేసిందన ఇదిగో నా స్తుతుల సింహాసనం రాశారు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు నీ కృప నన్ను విడవక శాశ్వత కృపగా మారెను. నిజంగా మనం చూసినట్లయితే విడువకని ఎడల నేను కృప చూపుతున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువకని ఎడల నేను కృప చూపుతున్నాను. నిజంగా మనం చూసినట్లయితే ఆయన యొక్క కృప లేకపోతే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండేవాళ్ళకి కాదు. ఈ కృప ఏం చేస్తుందంటే మనల్ని పాతాళపు అగాధము నుంచి రక్షించింది. అట్లాగే ఈ కృప మనల్ని రక్షించింది. దేవుని యొక్క కృప మనల్ని నిర్మూలం కాకుండా కాపాడింది. దేవుని యొక్క కృప మనల్ని సమకూర్చింది. దేవుని యొక్క కృప మనల్ని విమోచించింది. అందుకనే అంటాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఇక్కడ మనం చూసినట్లయితే నీ కృపా సత్యములను బట్టి నీ నామములకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క సత్యాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి అనుదినము మనం ఆయన్ని స్తుతింపబద్దులం అయినాం. ఈరోజు మనం ఆరాధించడం ఎందుకంటే ఆయన మన జీవితంలో చేసిన మేలును బట్టి, ఆయన ఏమైనాడో ఆయన చూపిన కృపలు, మేళ్ళు, ఉపకారములను బట్టి. ప్రభా, పోయిన సంవత్సరం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క కృప నన్ను కాపాడింది. నీ కృప చేత నన్ను విమోచించావు. నీ కృప, నీ వాత్సల్యత, నీ యొక్క ప్రేమ, నీ యొక్క నువ్వు నా కోసం పెట్టిన ప్రాణం ద్వారా నేను నిన్ను ఆరాధిస్తున్నానని మనం ఆరాధింపబద్దులం అన్నాం. అట్లాగే మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనము, కీర్తనలు 138 3వ వచనములు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఇక్కడ బైబిల్లో మనకు వాగ్దానాలు ఉన్నాయి. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీకు తెలియని నిగూఢమైన సంగతులు నేను నీకు బయలుపరచదును, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఈరోజు మనం చూసినట్లయితే మనం మొరపెట్టిన దినమున ఆయన మనల్ని ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. 2020 పాండమిక్లో నిజంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మరి మొరపెట్టిన వాళ్ళమే. ప్రభువా నన్ను కాపాడు, నాకు సహాయం చేయని మొరపెట్టినప్పుడు దేవుడు, నేను నీకు తోడైనాను, భయపడద్దు, నీకు సహాయం చేయవాడు నేనే అని చెప్పేసి ఆయన మన ధైర్యాన్ని పుట్టించి, మన ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యపరిచిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా మరి చూసినట్లయితే మరి 2020లో మరి పాండమిక్ సిచ్యువేషన్స్లో కరోనా మరి నన్ను కూడా ముట్టి స్వస్థ ఇచ్చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మనం సంఘ ప్రార్థనల ద్వారా కానీ మరి వ్యక్తిగత ప్రార్థనల ద్వారా కానీ ఆయన ముట్టి స్వస్థపరిచిన దేవుడిగా నా వరకే కాదు కానీ చాలామంది ఆయన ముట్టి స్వస్థపరిచాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనాంగానికి ఎవ్వరూ లేరు అని వాక్యం సెలవిస్తుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవానే నేను
అట్లాగే ఎన్ని వాగ్దానాల ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చి అనేక మందిని ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచి ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడంటే కేవలం ఆయన యొక్క కృప. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చావు, నా ప్రాణంలో త్రాణ పుట్టించావు, ధైర్యం కలగచేసావు, నాకు సహాయం చేసావు, నన్ను ఆదుకున్నావు నువ్వే అని చెప్పేసి ఇక్కడ ఆయన్ని స్తుతించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అట్లాగే కీర్తనలు మనం 4వ వచనం చూద్దాం అందరం కలిసి. యెహోవా భూరాజులందరూ నువ్వు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. భూరాజులు అందరూ, హోల్ వరల్డ్, ఈరోజు మనం చూసినట్లయితే మోర్ దెన్ 200 కంట్రీస్, కింగ్స్, రాజులు మొత్తం కూడా ఆయన్ని స్తుతింపబద్దులై ఉన్నారు. ఎందుకంటే ఆయనే సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఆయన చేసిన మాటలను బట్టి, ఆయన వాక్కులను బట్టి భూరాజులందరూ కూడా ఆయన మాటలను విని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఈరోజు మనం చూసినట్లయితే డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు మొత్తం కూడా ఈరోజు మనం చూసినట్లయితే హోల్ వరల్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ప్రతి నాలుక ఆయన్ని స్తుతిస్తుంది. ఈ ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగే రోజులు వస్తున్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే భూరాజులు మొత్తం ఆయన్ని స్తుతింపబద్దులు అయినారు. అంటే ఆయన అంటాడు, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. రాజులు, అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా సృష్టి మొత్తం ఆయన ముందు మోకరిల్లి, ప్రభువా నువ్వే సర్వాధికారివి, నువ్వే సర్వశక్తి గల దేవుడివి, నువ్వే ఆశ్చర్యకరుడివి, నువ్వే ఆలోచనకర్తవి, నువ్వే ప్రపంచాన్ని సృష్టించావు, నువ్వే మా కోసం ప్రాణం పెట్టావు, నువ్వే గొప్ప దేవుడివి అని చెప్పేసి భూరాజులు మొత్తము కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అట్లాగే మనం చూసినట్లయితే 8వ మనం చూసినట్లయితే 5వ వచనము, యెహోవా మహా ప్రభావం గలవాడని నాకు వారు యెహోవా మార్గములను గుచ్చి గానము చేసెదరు. యెహోవా మహాప్రభావం గలవాడు, యెహోవా మార్గములను గుచ్చి వాళ్ళు గానం చేస్తారు. ఈరోజు మనం చూసినట్లయితే యెహోవా మార్గములు చాలా గొప్పవి, ఆయన మార్గములు సత్యములు అయినవి అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. అట్లాగే 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టను, ఆయన దూరము నుండి గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగును. ఇక్కడ చూసినట్లయితే యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు, పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఆయన గనక మనం చూసినట్లయితే అయినప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. అందుకని కీర్తనలు మనం చూసినట్లయితే 51:17 అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయములను నువ్వు అలక్ష్యం చేయవు. అట్లాగే కీర్తనలు 50 మనం చూసినట్లయితే 57:15 అందరం కలిసి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును వినయం గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ఆయన ఎవరి దగ్గర నివసిస్తాడంటే మహాగణుడు మహోన్నతుడైన దేవుడు. ఈరోజు మనం చూసినట్లయితే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును వినయం గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నేను నివసించేదను. దీన మనస్సు గలవారి వద్ద ఆయన నివసించే దేవుడిగా ఉంటున్నాడు. అట్లాగే ఇంకో చోట మనం చూసినట్లయితే కీర్తనలో 113వ వచనంలో చోట ఉంది, ఒకసారి అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 113 7-8 వచనములు, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండటపెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషంగా తల్లిగాను చేయను. ఈరోజు మనం చూసినట్టే నేల నుంచి దరిద్రుల్ని లేవనెత్తే దేవుడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తే దేవుడిగా ఉంటున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే
మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగును. ఈరోజు మనం చూసినట్లయితే గర్విష్ఠులు ఎవరిని లెక్క చేయరు, వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది గర్విష్ఠులు కులాన్ని బట్టి అతిశయపడుతుంటారు, కొంతమంది ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది స్టేటస్ని బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది లెక్క లేకుండా బిహేవ్ చేస్తుంటాడు. దేవుడు అంటే ఎక్కడున్నాడు అని క్యాజువల్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గర్విష్ఠులను నేను అణగదొక్కెదను, బాగుగా దూరం నుండి బాగుగా ఎరుగును. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, గర్విష్ఠులకి నేను విరోధిని. ఈరోజు మనం చూసినట్లయితే ఆయన దీన మనస్సు గల వారిని లక్ష్యపెట్టే దేవుడిగా ఉంటున్నాడు. గర్విష్ఠులకి ఆయన దూరంగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు, గర్విష్ఠులకి విరోధంగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే నిజంగా ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని మొరపెడితే మన ప్రార్థన ఆలకించి మనకి సహాయం చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అట్లాగే మనం చూసినట్లయితే 7వ వచనము, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు. ఈరోజు మనం చూసినట్లయితే నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదువు, నా శత్రువుల కోపము నుండి నిన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు. ఈరోజు మనం చూసినట్లయితే ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాగా భయంకరమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నన్ను బ్రతికించదవు. ఆయన కీర్తనాకారుడు అంటాడు 23:4, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైండే దేవుడు. తోడైండే దేవుడు, ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు నాకు సహాయం చేసే దేవుడు. ఈరోజు ఇది చదువుతున్నానంటే నేను ఒక పాత బైబిల్ తీసుకొని రెఫరెన్స్ చూస్తూ వచ్చాను. ఈ కీర్తన 138 స్టడీ చేస్తున్నప్పుడు దాని మీద 8/12/2012 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆ రోజు నేను చూసినట్లయితే ఆ భయంకరమైన అపెండిసైట్స్లో నేను కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. దేవుడు ఆ వాక్యం ద్వారా చదువుతున్నప్పుడు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించదు. ఆ రోజు డాక్టర్స్ చెప్పారు, యాక్చువల్గా అపెండిసైట్స్ లోపల రప్చర్ అయిపోయినప్పటికీ కూడా ఒక పోలీసు వలయంలాగా ప్రొటెక్షన్ వచ్చి దేవుడు నిన్ను కాపాడాడు అని చెప్పాడు. 2012లో దేవుడు అద్భుతంగా మరణాన్ని నుంచి తప్పించాడు. నేనెవరో తెలియదు, నా గురించి మరి ఇమ్మానుయేల్ అన్న నేషక్కకి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ప్రేయర్ చేశారు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు, నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఆదుకునే దేవుడు. మరి 2014లో భయంకరమైన కార్ యాక్సిడెంట్స్లో నేను నా కుటుంబం చనిపోవాల్సి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన ప్రొటెక్షన్తో సజీవ లెక్కలో ఉంచాడు. భయంకరమైన లారీ వచ్చి కొట్టేసినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన భద్రత మేము ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని మనం ఆయన స్తుతింపబద్రమైనాను. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించటకే నీవు చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించను. అట్లాగే 8వ వచనం చూసినట్లయితే యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. కార్యము సఫలం చేసే దేవుడు మన పక్షాన, ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, అద్భుత కార్యాలు చేసే దేవుడు. నిజంగా మనం చూసినట్లయితే ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో మరి నేను చూసినట్లు 9 months నేను ఎంతో స్ట్రగుల్ అయినప్పుడు నాకు తెలంగాణకు అలాట్ చేశారు. సంఘం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ యెహోవా నా పక్షమున కార్యము చేయను. ప్రభా నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా మరి నాకు సూర్యాపేట దయచేయని ప్రార్థన చేశాం. సంఘం అంతా ప్రార్థన చేశాం. ఇమ్మానుయేల్ అన్న అక్క ప్రేయర్ చేస్తూ ఉన్నారు. నా కార్యము సఫలం చేసే దేవుడు. నాకు ముందు 30 మంది పోటీ ఉన్నప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా ఆ పోస్టు సూర్యాపేట అని నాకు ఇచ్చాడు. చాలామంది ఆశ్చర్యపోయి అడుగుతున్నారు, ఏ సీఎం చేత చెప్పించారా, మీరు జగన్ చేత కేసీఆర్ చేత చెప్పించారా అంటే లేదు, నేను దేవుడిని నేను నమ్ముకున్నాను. ఆయన ప్రేయర్ చేస్తాం, మా చర్చి కంటిన్యూస్గా నా కోసం ప్రేయర్ చేస్తూ ఉంది. దేవుడు నా పక్షాన కార్యం చేశాడు. ఎందుకంటే ఎవ్వరికి కూడా ఆ పోస్ట్ ఇవ్వలేదు, దేవుడు అద్భుతంగా దాచిపెట్టి ఆ పోస్ట్ నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి మోర్ దెన్ ఒక 2.5 hours నేను ఈరోజు అక్కడికి చేరుకోగలను. దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఆయన నా పట్ల చేస్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప
నిరంతరం ఉండను, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఈరోజు దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనం ఆయన్ని స్తుతింపబద్ధం అయినాం. ఎందుకు మనం ఈరోజు మనం ఆయన్ని ఆరాధించాలి అనేది కనుక ఈ కీర్తనలో 138 1-8 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆయన నామమును బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన మన పట్ల చూపిన మహాకృప సత్యములను బట్టి ఆయన మనల్ని ఆరాధించాలి. అట్లాగే ఆ కృప ద్వారా మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారం అయినప్పుడు ఆయన మన వల్ల చూపిన మహాకృప, ఈరోజు మహాకృప చేత మనం రక్షింపబడి ఉన్నాం. విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. ఆ కృపను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అట్లాగే మనం మొరపెట్టినప్పుడల్లా మనకి ఉత్తరం ఇచ్చిన విధానాన్ని బట్టి, ప్రభువా నువ్వు నన్ను మొరపెట్టినప్పుడల్లా నాకు సహాయం చేసిన దేవుడిగా ఉన్నావు, నన్ను పెంటకుప్ప నుంచి పైకి లేవనెత్తావు, నీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. అట్లాగే ఆయన మహాప్రభావం బట్టి భూరాజులు అందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ప్రభువా నేను కూడా నిన్ను ఆరాధింపబద్ధుడైనాను. ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పుడు నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి, ఈరోజు మనం పాండమిక్ సిచ్యువేషన్లో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సంరక్షణ మన చుట్టూ ఉన్న విధానాన్ని బట్టి, ప్రభా ఈరోజు నన్ను కూడా నువ్వు సజీవ లెక్కలో ఉంచావు అంటే కేవలం నీ యొక్క కృప కృప కృప. ఈరోజు నీ కృప లేకపోతే నేను నశించిపోయేదాన్ని, నీ కృప లేకపోతే నేను సజీవ లెక్కలో ఉండేదాన్ని కాదు. నీ కృప లేకపోతే పాతాళపై అగాధముల నుంచి నువ్వు నన్ను రక్షించేవాడు కాదు, నేను మరణానికి పాత్రుడయ్యున్నాను. కేవలం ఆయన యొక్క కృప ద్వారా, ఆయన మన కోసం చిందించిన రక్తం ద్వారా, ఆయన మన కోసం మరణం పొందాడు కాబట్టి, సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, మనం సజీలెక్కలో ఉంచాడు కాబట్టి, ప్రభా నువ్వెంత గొప్ప దేవుడివి, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి ఏమిచ్చి నేను రుణాన్ని నేను తీర్చుకోగలను అని చెప్పేసి మనం ఆయన ఆరాధించాలి. శత్రువుల కోపం నుంచి, శత్రువైన ఈరోజు మనం చూసినట్లే శత్రువు మీ అపవాది గర్జించు సింహం వల్లనే ఎవరిని మింగుదమా అని తిరుగు చూస్తున్నాడు. శత్రువు యొక్క కోపానికి, ఉగ్రతనికి నుంచి మనల్ని రక్షించాడు. శత్రువు యొక్క కోపాన్ని నుంచి, ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తున్న దేవుణ్ణి బట్టి మనము ఈరోజు ఆరాధింపబద్ధమైనాం. అట్లాగే మన పక్షాన మన కార్యము సఫలం చేసే దేవుడిగా ఉంటున్నాడు. వీటన్నిటిని బట్టి ప్రభువా కీర్తనలో గనక మనం చూసినట్లయితే రండి, కీర్తనలో 116 8వ వచనం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. మరణము నుంచి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను తప్పించున్నావు. అట్లాగే మనం చూసినట్లయితే 13వ వచనం 12, 13 వచనాలు అందరం కలిసి చదువుదాం. 12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించుదును, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈరోజు మనం చూసినట్లయితే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికై నేను ఆయనకేమీ చెల్లించగలను. ప్రభా నేనైతే ఏమీ చెల్లించలేను. ప్రభా నా జీవితంలో నా కోసం నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేశావు. ప్రభా నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నన్ను నడిపిస్తున్నావు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, నువ్వు నాకు తోడై ఉంటానన్నావు. నీ దుడ్డు కర్ర తోడై ఉంటుంది, నీ దండము నన్ను ఆదరిస్తుంది. ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా, నువ్వు మహోన్నతుడివి, మహాపరిశుద్ధుడివి, అత్యున్నత స్థానంలో పరిశుద్ధుడు 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 అని నివసించే నీవు దీనుడైన నా కోసం ఈరోజు నువ్వు ప్రాణం పెట్టావు. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. దేవుడితో సమానంగా ఉండేట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తాను తగ్గించుకొని శిలువ మరణం అంతవరకు కూడా తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు దాన్ని బట్టి మనం ఆయన స్తుతింపబద్ధమైనాం, దాన్ని బట్టి మనం ఆయన ఆరాధింపబద్ధమైనాం. ప్రభా ఇంత గొప్ప దేవుడివి, నీకు ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోవాలయ్యా, నువ్వే గొప్ప దేవుడు అని చెప్పేసి ఈరోజు మనం ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో మోకరిల్లి నమస్కరించి, భూరాజులు మొత్తం ఆయన స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ప్రభా నేనే పాటి వాడను, బైబిల్లో సెలవిస్తుంది, నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన నరుని నువ్వు లక్ష్య పెట్టకము. ఈరోజు మనం చూసినట్లయితే నాసికారంధ్రము, ఈరోజు కొన్ని సెలబ్రిటీస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కోట్లు డబ్బున్నప్పటికీ కూడా ప్రాణాలను కాపాడలేదు. కేవలం దేవుని యొక్క కృప కృప కృప. ఆయన కృప ద్వారా మనల్ని సజీవ లెక్కలో ఉంచి, ఆయన మనల్ని రక్షించి, ఆయన నిత్య రాజ్యానికి వారసుడిగా చేసుకున్న ప్రభా నీ యొక్క ప్రేమ అంతటిని బట్టి, నీ యొక్క గొప్ప మహోన్నతమైన నీ నామమును బట్టి, నీ యొక్క ప్రభావమును బట్టి, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను ప్రభా, నేను నిన్ను గణపరుస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన మనం చూసినట్లయితే నేనేమి చెల్లించలేక రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నా మొక్కుబడిని ఆయనకి చెల్లించదును.
ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ప్రభా, నువ్వు గొప్ప దేవుడివి. ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం.